హలో ఆల్, నేను మీ రచన. వెల్కమ్ టు పొలిటికల్ పాయింట్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన హిల్ట్ పాలసీ అంటే హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ ఏదైతే ఉందో అది ఇప్పుడు రాజకీయ వివాదానికి దారితీస్తుంది. దీని మీద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసినటువంటి కమెంట్స్ అంటే ఇది భారీ భూకుంభకోణం. దీన్ని నమ్మి ఇండస్ట్రియలిస్ట్ ఎవరున్నారో వాళ్ళు మోసపోవద్దు. ఒకవేళ దీనిలో కనుక మీరు చేస్తే నష్టపోతారని నేను హెచ్చరించడం, మా ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ పాలసీని పూర్తిగా రద్దు చేస్తానడం కొంత పారిశ్రామికవేత్తల్లో కొంత భయాన్ని, కొంత ఆందోళన కలిగిస్తూ ఉంది. ఇంకోవైపు రేవంత్ రెడ్డి మాత్రం ఏవైతే నగర శివారులో ఇదివరకు ఒక 1960 ఆ ప్రాంతాల్లో ఏర్పడినాయో ఇవేవైతే పరిశ్రమలు ఏర్పడి అవన్నీ కూడా జనావాసాల మధ్యకి వచ్చేసాయి కాబట్టి దాదాపు 2800 పరిశ్రమలను బయటకు ఓఆర్ఆర్ వెలుపలకు తీసుకువెళ్ళడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి కాలుష్యాన్ని తగ్గించవచ్చు. దీని ద్వారా మన ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ ఇదవుతుంది, సిటీగా మారుతుంది హైదరాబాద్ అని ఆయన చెప్తూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ దీనికి దరఖాస్తులు కూడా జూన్ ఆఖరి వరకు ఇస్తే తక్కువే వచ్చాయి. ఇప్పుడు అక్టోబర్ ఎండ్ వరకు కూడా ఇచ్చారు. సో హిల్ట్ పాలసీని ఎలా చూడాలి? ఒక పక్కన కేటీఆర్ ఆరోపిస్తున్నట్లు ఇవన్నీ కూడా ప్రైవేట్ రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇచ్చి ఒక రియల్ ఎస్టేట్ ని పెంచుకునే దందా ఉంది. ఇందులో 5 లక్షల కోట్లను రేవంత్ రెడ్డి దోచుకోవడానికి ట్రై చేస్తారు ఆయన చెప్తూ ఉన్నారు. ఇంకో పక్కన కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇది ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ, కాలుష్యం తగ్గించడానికి అని చెప్తుంది. ఈ రెండు వాదనలో ఏది నిజం? దీనిలో ఉన్న సాధ్యాసాధ్యాలు ఏంటి? ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికి ఎన్వైరన్మెంటలిస్ట్ సుబ్బారావు గారు ఉన్నారు, అలాగే జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ నరేంద్ర గారు ఉన్నారు. ముందు సుబ్బారావు గారు మీతో మొదలు పెడదాం. మీరు చెప్పండి, మీరు ఒక పర్యావరణ కోణం వరకు చూస్తే రేవంత్ రెడ్డి చెప్పినవి ఏవైతే ఉన్నాయో అవి సాధ్యమేనా? ఎందుకంటే అనౌన్స్ చేయడం ఈజీ, అవి ఎంతవరకు సాధ్యమో మీలాంటి ఎక్స్పర్ట్స్ చెప్పగలరు కాబట్టి ఎన్వైరన్మెంట్ యాంగిల్లో మీరు చెప్పండి. మొట్టమొదటిగా ఎన్వైరన్మెంట్ యాంగిల్ పర్యావరణాన్ని అనుకుంటే ఇప్పుడున్న ఇండస్ట్రియల్ ఏరియాలన్నీ కూడా వాటి చుట్టుపక్కల ప్రాంతాలు కూడా పూర్తిగా కలుషితం అయిపోయింది. మరి 12 ఏళ్ల నుంచి ఈ ఇండస్ట్రియల్ ఏరియాని ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీగా మారుస్తామని జర్మన్ గవర్నమెంట్ నుంచి కోట్ల రూపాయలు తీసుకున్నారు. దాని ఫలితం ఎక్కడి దాకా ఇచ్చింది? నెంబర్ 1. ఎందుకనంటే ఇండస్ట్రీస్ని ఇక్కడి నుంచి షిఫ్ట్ చేయడము అని అంటే మల్టిపుల్ ఇష్యూస్ వస్తాయి. నెంబర్ 1 ఏమిటంటే ఇక్కడి నుంచి దీన్ని కదిలించేటప్పుడు ఒక్కొక్క ఇండస్ట్రీ మీద ఆధారపడ్డ శ్రామికులు ఉంటారు, యాజమాన్యం వాళ్ళు ఉంటారు, ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళ కుటుంబాలు ఉంటాయి, వాళ్ళ కుటుంబంలో ఉన్న పిల్లలు వాళ్ళ చదువు సంధ్యలు ఉంటాయి. అలాగనే ఈ మామూలుగా క్లాస్ 4 ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో, వాచ్మెన్ అనండి, క్లీనింగ్ దాంట్లో ఉన్నవాళ్ళు, వీళ్ళు మరి మనం కొత్తగా ఇస్తున్న ఏరియాస్లలో మరి వీళ్ళ అందుబాటులో మరి గృహ నిర్మాణాలు జరగగలుగుతాయి. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏమిటంటే ఇక్కడి నుంచి షిఫ్ట్ చేస్తున్నప్పుడు ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరగాలి. జర్మనీలోనే అడోబోన్ సిటీలో అయినప్పుడు గ్రౌండ్ వాటర్ ఇది 45 ఏళ్ల నుంచి వాళ్ళు దాన్ని శుద్ధిపరచడంలోనే ఉన్నారు. మనం ఎటువంటి గ్రౌండ్ వాటర్ని శుద్ధిపరిచే కార్యక్రమం పెట్టుకోలేదు. మరి ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ముందుగా జరగాలి. ఇక్కడ ఎక్కడి నుంచి అయితే తరలిస్తున్నామో అంటున్నాము, మళ్ళీ వీళ్ళ మళ్ళీ రీహాబిలిటేషను, రీసెటిల్మెంటు ఏ విధంగా చేయగలుగుతామో అన్నది. మూడోది అన్నిటికన్నా జటిలమైన ప్రశ్న ఏమిటంటే ఇక్కడ ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు 60 mid-60sలలో ఇదంతా నిర్మానుష్య ప్రాంతం. ఈరోజు ఇంత ఇదిగా ఇక్కడ కాలనీలు వచ్చాయి, రెసిడెన్షియల్ ఏరియాలు వచ్చాయి. మన బొలారం ఇండస్ట్రియల్ ఏరియా ఎదురుగుండా హిల్ మైటాస్ అని వచ్చింది. ఎవరిచ్చారండి వీళ్ళకి వీటన్నిటికీ పర్మిషన్స్? ఈ ప్రభుత్వ అధికారులే కాదా? ఈ ప్రభుత్వాలే కాదా? మరి రేపు పొద్దున్న మీరు తరలించే ప్రాంతంలో కూడా ఇలాంటి రెసిడెన్షియల్ ఏరియాసే వస్తాయి రావు అన్నది నిర్ధారించగలుగుతారా? కష్టం. కనుక నెంబర్ 1 ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఇప్పుడు ఉన్న ఇండస్ట్రియల్ ఎస్టేట్స్కి తీసుకురావాలి. రెండోది సోషో ఎకనామిక్ అసెస్మెంట్లు జరగాలి, రీహాబిలిటేషన్, రీసెటిల్మెంట్స్ పైన. మూడోది కొత్తగా పెట్టబోయే ప్రాంతాల్లో
డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అని అంటున్నారు. దేర్ ఈజ్ నో వైట్ పేపర్ ఆన్ ఇట్. కెమికల్ ఇండస్ట్రీస్ అన్నీ ఒక చోట, ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఒక చోట, ఫ్యాబ్రికేటింగ్ ఇండస్ట్రీస్ అన్నీ ఒక చోట. అసలు ఏ విధంగా మీరు కొత్త ఇండస్ట్రియల్ ఏరియాలు పార్కుల డిజైనింగ్ చేస్తున్నారు, అది ఒక వైట్ పేపర్ తీసుకురావాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుబ్బారావు గారు. సో నరేంద్ర గారు మొత్తం ఎన్వైరన్మెంట్ యాంగిల్లో, హ్యూమన్ యాంగిల్లో సుబ్బారావు గారు చెప్పారు కాబట్టి మీ యాంగిల్ మీరు చెప్పండి, పొలిటికల్ గా చూస్తే. అంటే ఇది ప్రభుత్వాలు ఈనాడు కేంద్ర ప్రభుత్వాలైనా రాష్ట్ర ప్రభుత్వాలైనా భూములతో వ్యాపారం చేయటం, భూముల్ని పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తల పేరుతో, అభివృద్ధి పేరుతో బదలాయింపు చేరి భారీ ఆర్థిక లావాదేవీలు జరపటం ఒక సాధారణంగా మారిపోయింది. ఈ పరిశ్రమల పేరుతో భూములకి ప్రభుత్వం ఎంఓలు కుదుర్చుకుని పెద్ద ఎత్తున భూములు ఇవ్వటం, వాళ్ళు ఆ భూముల్ని బ్యాంకుల్లో తనఖా పెట్టి రుణాలు తీసుకొని ఆ డబ్బును వేరే విధంగా ఖర్చు పెట్టడం, అసలు పరిశ్రమలో రాకపోవడం అనే చోట జరుగుతుంది. ఇది ఒక పరిశ్రమ ఏర్పాటు చేసిన తర్వాత పెద్ద పరిశ్రమలు కానీ పారిశ్రామిక వాడు కానీ ఆ చుట్టుపక్కల జనాభా పెరగటం, ఒక టౌన్షిప్ రావటం అనేది సర్వసాధారణం, ఎక్కడైనా జరుగుతుంది. అది జరిగినప్పుడు పర్యావరణం ఉన్నటువంటి ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి పర్యావరణ ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకుని ప్రయత్నం చేయాలి. కానీ ఈ విధంగా మొత్తం తరలించేసి కొత్త చేసి దీన్నంతా వేరే వాళ్ళకి ఇస్తాం ఈ భూములని బదలాయింపులతో ప్రభుత్వం చేపట్టడం అనేది వాళ్ళు ఉన్న యంత్రాంగంలో అనుమానాస్పదం. ఈ మొత్తం వ్యవహారంలో ఒక పారదర్శకత కానీ ఎవరితో మంత్రివర్గ ఉపసంఘం ఇది అంతా చర్చించి విధానాన్ని రూపొందించిందని మంత్రులు చెప్తున్నారు. అయితే ఎవరితో చర్చించారు, ఎప్పుడు చర్చించారు, ఒక బహిరంగంగా ఇటువంటి పారదర్శకత విధానంలో కనిపించట్లా. కనీసం అసెంబ్లీలో కానీ మంత్రివర్గంలో కానీ దీనిని విస్తృతంగా చర్చించినట్లు కూడా మన ఎక్కడ దాఖలాలు లేవు. కాబట్టి ఇది ఇప్పుడున్నటువంటి దాని యొక్క మార్కెట్ వాల్యూతో 30%కే ఈ పరిశ్రమలకి భూములు ఇస్తాము అని ఇంకో మాట చెప్తున్నారు. మార్కెట్ వాల్యూ ఇది ఇక్కడ చెప్పడంతోనే ఈ భూమి బదలాయింపు అనేది ఇది చాలా ఆర్థికమైనటువంటి లావాదేవీల్లో దీంట్లో ప్రాధాన్యత తీసుకునేటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది. ఎందుకంటే మార్కెట్ వాల్యూలో కన్నా దాని అదే వాస్తవ విలువ 4-5 రెట్లు ఎక్కువ ఉంటుంది. అది దాన్ని తమకి ఇష్టమైన వాళ్ళకి, అనుకూలమైన వాళ్ళకి 30%కి 40%కి ఆ భూములు ఇచ్చేస్తాం అని ప్రభుత్వం చెప్తున్నప్పుడు ఈ మొత్తం విషయంలో ఒక స్పష్టమైనటువంటి పారదర్శకత అనేది కనిపించట్లేదు. సుబ్బారావు గారు చెప్పినట్లు దీనికి ఒక స్పష్టమైన విధానం అనేటువంటి ఒక ఈ పాలసీ ఏంటి అనేది క్యాబినెట్ లో ఏం చర్చించారు, క్యాబినెట్ సబ్ కమిటీ ఏం రిపోర్ట్ ఇచ్చింది, దీన్ని ఎలాంటి ప్రికాషన్ తీసుకుంటున్నారు, దీంట్లో పరిశ్రమల వాళ్ళతో కూడా చర్చించాము, వాళ్ళు ఒప్పుకున్నారని కూడా చెప్తున్నారు. ఏం చేస్తున్నారు అనేది స్పష్టమైన లేదు. ఇది 5,000 కోట్ల కుంభకోణం, దేశంలో 5 లక్షల కోట్ల కుంభకోణం, దేశంలోనే పెద్ద కుంభకోణం అని సహజంగానే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుంటాయి. అది సాధారణం. అది అయితే ప్రభుత్వం ఈ విషయంలో ఒక పారదర్శకంగా తొందరపాటు లేకుండా నిపుణులతో కానీ సంబంధించిన వాళ్ళతో కానీ పర్యావరణవేత్తలతో కానీ ఇచ్చి స్పష్టమైనటువంటి ఒక విధానం రూపొందించి ముందు జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడున్నటువంటి మూసీ నది అంతా కూడా కాలుష్యం అయింది అంటున్నారు. ఈ జాగ్రత్తలు ఉన్న పరిశ్రమలు ప్రభుత్వ నిబంధనలు ఎవరు పాటిస్తున్నారు, పాటించిన పరిశ్రమల మీద ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కనీసం చివరికి హౌసింగ్ బోర్డు ఇది రియల్ ఎస్టేట్ వాళ్ళు మల్టీ లెవెల్ 60, 50, 70, 80 ఫ్లోర్లు నిర్మాణం చేసేటువంటి వాటికి పర్యావరణ అనుమతి ఇవ్వటంలోని ప్రభుత్వం పారదర్శకంగా స్పష్టంగా వ్యవహరించలేకపోతుంది. కాబట్టి ఈనాడు ఉన్న దేశంలో ప్రభుత్వ యంత్రాంగం కానీ వాటి పనితీరు కానీ మన తెలంగాణలోనే కాదు దేశంలో ఎక్కడ చూసినా కూడా వాళ్ళు పారదర్శకత లోపించటం వలన ఈ మొత్తం విధానమే అనేకటువంటి అనుమానాలకి కలిగిస్తుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ నరేంద్ర గారు. సుబ్బారావు గారు, ఇందాక మీరు మాట్లాడుతూ అన్నారు ఒకవేళ ఇది షిఫ్ట్ చేస్తే అక్కడ కూడా డెవలప్ అవుతుంది, మళ్ళీ అది డెవలప్ అయితే మరి అక్కడ కూడా మళ్ళీ కాలుష్యం పెరుగుతుంది కదా అని. అయితే రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన ఒక తాత్కాలిక పరిష్కారమే అనుకుందాం. అంటే ఇక్కడ నగరంలో తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్తే మళ్ళీ అక్కడ ఇంతే స్థాయి జనావాసం ఒక 4-5 దశాబ్దాలకు ఖచ్చితంగా పెరుగుతుంది. ఏదైతే ఇప్పుడు హైదరాబాద్ లో 1960 నుంచి ఇప్పటికి జరిగిందో మైబీ 40 years తర్వాత జరుగుతుంది. కాబట్టి
సో ఇండస్ట్రీస్ అంటే పరిశ్రమల నుంచి వచ్చేటువంటి భారీ కాలుష్యాన్ని నివారించడానికి ప్రాక్టికల్ మార్గం హిల్ట్ పాలసీకి ప్రత్యామ్నాయమైంది ఏదైనా ఉందని మీరు అనుకుంటున్నారా? ఉంటే దాని గురించి చెప్పండి. ఎటువంటి మెజర్స్ తీసుకోవాలి? హెల్త్ పాలసీ ఏమన్నా కానీ ముఖ్యంగా ఒక 3-3.5 దశాబ్దాల నుంచి ఇకో ఇండస్ట్రియల్ ప్లానింగ్ అంటే పర్యావరణానికి అనుగుణంగా పారిశ్రామిక వాడల్ని ఎలా మనం పునర్నిర్మించుకుంటాము అన్నది జర్మనీలో మొదలైంది, యుఎస్ఏలో మొదలైంది. యుఎస్ఏలో అయితే ఆర్మీ బ్యారక్స్ తీసుకున్న తర్వాత ఇండస్ట్రీస్ పెట్టారు. ఆర్మీ బ్యారక్స్ స్ట్రక్చర్స్ని వాళ్ళు డిమాలిష్ చేయలేదు. మరి ఇంటికోడు ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? గాడిదలు కాస్తున్నాడు. ఏం నాలెడ్జ్ తీసుకొస్తున్నాం? ఏం టెక్నాలజీ తీసుకురాగలుగుతున్నాం? లేదు కదా. నెంబర్ 1 ఇన్సిట్యూ ప్లానింగ్ అని ఉంది, అంటే పునర్నిర్మించుకోవడంలో. అది కొన్ని 100 కోట్లు మనం జర్మనీ నుంచి ఆల్రెడీ తీసుకున్నాం, తినేసాం, అరిగిపోయింది కూడా. దాని మీద ఒక రిపోర్ట్ అన్నా ఉందా? అది పొరపాట్లు జరిగాయా, లేకపోతే ఏమైనా సక్సెస్ స్టోరీస్ ఉన్నాయా? నేర్చుకోవడానికైతే ఉంటుంది కదా. ఆ రిపోర్ట్ ఇమీడియట్గా పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. క్యాబినెట్లో అసలు ఎవరికి ఏది తెలియదు. క్యాబినెట్లో ఇకో ఇండస్ట్రియల్ ప్లానింగ్ గురించి కానీ తెలిసిన ఒక్క ఎక్స్పర్ట్ ఉంటే నా ప్రొఫెషన్ వదిలేస్తాను. దిస్ ఈజ్ మై ఛాలెంజ్ టు దిస్ గవర్నమెంట్. ఏమిటండి అసలు ఎక్స్పర్ట్స్ లేరు, ఎవరు లేరు. ఊరికే కూర్చోబెట్టి కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇక్కడి నుంచి అక్కడ పెడదాం, అక్కడి నుంచి ఇదేమన్నా బొమ్మలాట, పిల్లలాట. You are playing with the nature, you are playing with the people, you are playing with the future of the future generations. ఎవరు ఎందుకు క్వశ్చన్ చేయడం లేదు? లావాదేవీలు, డబ్బులు, గిబ్బులు అన్నీ వదిలేయండి. అసలు ఇప్పటికి కూడా ఇప్పుడే పటంచెరు ఏరియాస్లలో మీరు మల్టీ స్టోరీలు ఇస్తున్నారు. ఒకటన్నా ఉందా? ఇక్కడ బాలానగర్లో ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇది మెయిన్ రోడ్ పక్కగా. దాంతో ట్రాఫిక్ ఎంత పెరుగుతుంది అన్నది ఏమైనా నివేదిక ఉందా? ఆజామాబాద్ పైన కూడా మేము ఇదే ప్రశ్నించాం. ఎంత ఓపెన్ స్పేస్ ఉంది, ఎంత ఓపెన్ స్పేస్లో గ్రీన్ పార్క్స్ మనం డెవలప్ చేయొచ్చు, ఈ కాలుష్యాన్ని మనం ఎలా అరికట్టుకోగలుగుతాము అన్న ప్రణాళికలు ఉన్నాయా? లేవు. ఎక్కడా ఏమీ లేవు. ప్రస్తుతం ఏది చూసినా కానీ అటు హైడ్రా విషయం తీసుకున్న డబ్బు డబ్బు డబ్బు. ఇన్ని ఎకరాలు మేము సేవ్ చేసాం, ఇన్ని కోట్లు వచ్చాయి. ఇప్పుడు ఇంత ఇండస్ట్రీస్ ఇక్కడి నుంచి షిఫ్ట్ చేస్తాం, ఇన్ని కోట్లు వస్తాయి. సుబ్బారావు గారు, సారీ టు ఇంటరప్ట్. ఒకటి ఇది చెప్తున్న సందర్భంలో ఇంకొకటి చెప్పండి. అసలు హిల్ట్ పాలసీ వల్ల ఎవరికి లాభం, ఏ ఉద్దేశం నెరవేరుతుందని మీరు అనుకుంటున్నారు? ఎవరికి లాభం నాకు తెలియదు, కానీ అందరికీ నష్టమే. తరతరాల నష్టం. ఇది పర్మనెంట్ గా ఒక ప్రాసెస్, నష్టాన్ని గురి చేసే ప్రాసెస్ గా అవుతుంది. ఇప్పుడు ఎవరికి లాభం అవుతుంది అని అంటే నేను అందులో లేను. ఆ గేమ్లో నేను ఏం చెప్తాను? దట్ ఈస్ నాట్ మై జాబ్. నా పరిధిలో ఉన్నది ఏమిటి అని అంటే నష్టపోతారా, భావితరాలకు మనం ఎటువంటి భూమిని అందజేస్తాము అని అన్నదే నా బాధ్యత. ఇప్పుడు ఎవడు తింటున్నాడు, ఎవడు బొక్కుతున్నాడు అని అంటే దట్స్ నాట్ మై జాబ్. లెట్ అదర్స్ స్పీక్, లెట్ ద ఎకానమిస్ట్ స్పీక్ ఆన్ దిస్. మీరు ఏమంటున్నారు? ఇక్కడ తక్కువ చేస్తాం, అక్కడ ఎక్కువ చేస్తాం అని అంటున్నారు. నేను ఒకటే ప్రశ్న అడుగుతాను. క్లాస్ 4 ఎంప్లాయీస్ 3 and 4 కొత్త క్లస్టర్ ఏరియాస్లో ఇల్లు కొనుక్కోగలుగుతారా? గవర్నమెంట్ ఊరికే ఇస్తుందా వాళ్ళకి? మిడిల్ యాజమాన్యం వాళ్ళు ఉంటారు, ఓకే, 50,000 60,000 సంపాదించుకున్న వాళ్ళు. వాళ్ళకి అక్కడ హౌసింగ్ క్రియేట్ చేస్తున్నారా? లేదే. హౌసింగ్ ఇండస్ట్రియల్ ఏరియాస్లో యుఎస్ఏ లాంటి కంట్రీలోనే ముందుగా హౌసింగ్ ఏర్పాటు చేసి దాని తర్వాత ఇండస్ట్రీస్ గురించి మాట్లాడతారు. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాం మనం? ఇన్ని స్టోరీడ్ కట్టుకోండి, అన్ని స్టోరీడ్ కట్టుకోండి, డబ్బులు 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 అంటున్నాం. ఇది ఎలా ఉందంటే, చిన్నప్పుడు కథ ఉండేది, ముట్టుకుందల్లా బంగారం అవుతుందంటే ఆ రాజుగారు కూతురునే ముట్టుకుంటాడు, కూతురు బంగారు బొమ్మ అవుతుంది. మనం కూడా అదే పరిస్థితుల్లో ఉన్నాం. డబ్బు మాయలో పడి ఎవరు బాగుపడతారు అన్నది
ఆ పైవాడికే తెలుసు, ఇది నిగూఢ రహస్యం. ఫైనల్ అది నరేందర్ లాంటి సీనియర్ జర్నలిస్టులే చెప్పగలుగుతారు. అది నరేంద్ర గారు మీరు చెప్పండి మరి. మీకు అది మిమ్మల్ని చెప్పండి. అసలు ప్రభుత్వమే దీనివల్ల 3 నుంచి 5,000 కోట్ల ఆదాయం వస్తుంది అంటే ప్రభుత్వం ప్రధానంగా పారిశ్రామిక కాలుష్యాన్ని కట్టడి చేయడం కన్నా ఆదాయం గురించి దానికోసం టేకప్ చేస్తున్నామని వాళ్ళ పాలసీలో చెప్తున్నారు. ప్రభుత్వ నిధులు సంక్షేమ కార్యక్రమానికి నిధులు అవసరం కాబట్టి దానికోసం చేస్తున్నామని చెప్తున్నారు. కాబట్టి 3,500 కోట్ల కోసం ఇన్ని దాదాపు 2,000 ఎకరాలు పరిశ్రమల్ని తరలించి ఒక విధంగా ఇది ఒక మన దేశ విభజన జరిగినప్పుడు ఎప్పుడైతే జనాభా అటు ఇటు లక్షల సంఖ్యలో తరలించారో అలాంటిది ఇది కూడా అవుతుంది అనమాట. అది ఒక మాసివ్ ఎక్సైజ్ అంత చేయగలటువంటి సామర్థ్యం ఈ ప్రభుత్వానికి ఉందని అనుకోని అసలు ఈ ప్రభుత్వ విధానాలు కానీ అందరికి కూడా ఇబ్బంది లేకుండా చేయగలిగే సామర్థ్యం లేదు. అసలు పర్యావరణం అనేది ఈ గత 10 ఏళ్ళుగా దేశంలో పర్యావరణ అనుమతులు ఇవ్వటానికి నిబంధనలు అన్ని కూడా రిలాక్స్ చేస్తున్నారు. దానికి ఎలాంటి ఇవాళ ఈ కేవలం డెవలప్మెంట్ ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీ పెడుతూ పర్యావరణానికి చాలా తక్కువ ప్రాధాన్యత తగ్గిపోతుంది దేశంలో. అలాంటిది ఈ ఇప్పుడు చేసేటువంటి పథకం కొత్తగా అప్పటికే రేవంత్ రెడ్డి గారు అనేక సిటీలు ప్రకటించారు. అది రకరకాల సిటీలు ప్రకటించారు. వాటికే ఇంకా ప్రకటనలు పేర్లు తప్పితే ఇంకా ప్రారంభం ఏం లేదు. అలాంటిది మా హెల్త్ పేరుతో ఒక మాస్ ఎక్సైజ్ ఉన్న ఇండస్ట్రియల్ ఎస్టేట్లే తరలించడం అనేది ఏదో ఒక ఇండస్ట్రీ తరలించడమే చాలా ఇప్పుడు చాలా కష్టమైన పని ప్రభుత్వం ఎవరికైనా కూడా. అది దాంట్లో చాలా ప్లాట్లు ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఇంతకుముందు అలాట్ చేసినా కూడా ఎలాంటి ఇండస్ట్రీస్ కట్టకుండా నిరుపయోగంగా ఉన్నాయన్నాయి. కొన్ని దివాలా తీసిన పరిశ్రమలు ఉన్నాయన్నాయి. అవన్నీ కూడా కోర్టు కేసులో పెండింగ్ లో ఉండి అలా ఉండిపోయినాయి. ఇలాంటి భూములన్నిటి మీద ప్రభుత్వంలో పెద్దలకు కన్ను వేసి వాటిని తమకు సన్నిహితులకో అప్పచెప్పినటువంటి ప్రయత్నాలకు ఎక్కువగా దీంట్లో జరుగుతూ ఉన్నాయి. అందుకనే ఇప్పుడు మొదటగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ భూములన్నింటినీ కూడా దాంట్లో భూముల్ని పెద్ద ఎత్తున ఈ మా భూములే అంటూ వాటిని కాజేసే ప్రయత్నం చేశారు. ఆ విధంగా అనేక చోట్ల మన ప్రతిఘటనని ప్రభుత్వం ఎదుర్కొంది. అయినప్పుడు కూడా గుణపాఠం నేర్పకుండా ఇవాళ ఇటువంటి ఒక మాసివ్ ఎక్సైజ్ చేపట్టడం అనేది అది అంత సులభమైన పని కాదు. అది ఈ ప్రభుత్వ పదవి కాలంలో గత ఇంకా 2.5 ఏళ్ళు అంత ఉంది. ఈ టైంలో కూడా చేపట్టగలిగిన కార్యం కూడా నేను అనుకోవట్లేదు. నేను చర్చ ముగింపుకు వచ్చాం. ఈ హెల్త్ గురించి ఫైనల్ కన్క్లూజన్ మీరు ఇద్దరు 2 minutes లో ఇస్తే ముగిద్దాం. ముందు సుబ్బారావు గారు మీరు కన్క్లూడ్ చేయండి. ఇది ఆల్రెడీ కోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లో ఉన్నదమ్మా. అది ఉండగా కూడా జరుగుతున్నాయి ప్రయత్నాలు. కేవలం మనం పర్యావరణ అంటున్నాం కానీ ఇది రిస్క్ అసెస్మెంట్లు అసలు జరగట్లేదు. ఎలాంటి రిస్క్ ఉంటుంది ఈ షిఫ్టింగ్ చేయడంలో అనేది సోషో ఎకనామిక్ పొలిటికల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇది అసలు జరగడం లేదు కదా. కేవలం ఆర్థిక ఆదాయమే ఉందని అంటున్నారు. అది చాలా తప్పు. మూడో విషయం చాలా ఇంపార్టెంట్ అయినది, ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలకు హక్కే లేదు అసలు ప్రజా భూముల్ని ఇష్టం ఉన్నట్టు అమ్ముకోవడానికి. దీని మీద మరి ప్రజలే వాళ్ళు చర్చించి ప్రజలే మరి దీని గురించి ఒక ఇది రావాలి. కేవలం ఏమవుతోంది, అపోజిషన్ పార్టీస్ కూడా డబ్బు 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 అనే మాట్లాడుతున్నాయే కానీ మిగతా అసలు మానవత్వం లేదు, ఈక్విటీ లేదు, సోషల్ జస్టిస్ లేదు, ఏదీ లేదు. కోర్టులో కేసు ఉండగా దీన్ని ఇంకా యాక్షన్ చేసి ఇప్పటికీ 10%. ఇందులో ఏమవుతారంటే ఎక్కువ బాగుపడే వాళ్ళు నేను చెప్పనా, ఇక్కడ బ్యాంకులకు కట్టుకోకుండా దివాళా తీసిన ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా డబ్బు చేసుకుంటారు. వాళ్ళు హ్యాండ్ ఇన్ గ్లౌవ్ విత్ వెస్టెడ్ గ్రూప్స్ తోటి ఉంటారు. ఇట్స్ వెరీ డేంజరస్. ఇట్స్ నాట్ అన్ అడ్వైజబుల్. ఇది ప్రభుత్వం ఇన్సిట్యూ క్లీనింగ్, ఎకో ఇండస్ట్రియల్ గ్రోత్ గురించి ఆలోచన చేయాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి పరిశ్రమలు పెట్టాలి అన్నది సపరేట్గా డిస్కస్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సుబ్బారావు గారు. ఇప్పుడు నరేంద్ర గారు మీరు కన్క్లూడ్ చేయండి. ప్రభుత్వం దీని మీద ఒక స్పష్టంగా విధానాన్ని అనేది ప్రకటించి పారదర్శకంగా బహిరంగంగా అసెంబ్లీలో కానీ, నిపుణులతో కానీ, లేకపోతే ఒక హై లెవెల్ కమిటీలతో కానీ చర్చలు జరిపి దీని మీద అసలు లోతుపాతులు ఏంటి, ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చేయాలి, దాని పర్యవసానాలు ఏముంటాయి, మార్గాలు ఏంటి, దాన్ని పరిమితంగా అసలు అవసరం లేకుండా ఉన్న చోటనే వాటిని ఈ సమస్యల్ని ఏవైతే ప్రభుత్వం చెబుతుందో వాటిని పరిష్కరించే అవకాశం ఉందా, ఆ విధంగా చేయవచ్చా, ఇవన్నీ కూడా ప్రభుత్వం ఇలాంటి ముందు జాగ్రత్త తీసుకోవాల్సి తగినటువంటి కసరత్తు చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి మనం బేగంపేట ఎయిర్పోర్ట్ ఉంది, అది ప్రపంచంలోనే ఒక నగరం మధ్యలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ఎక్కడా లేదు ప్రపంచంలో. బేగంపేటలో ఉంది, శాన్ ఫ్రాన్సిస్కోలో ఉందంటారు. అలాంటి ఎయిర్పోర్ట్ లో ఉన్న స్థలాలన్నింటినీ కూడా హోటల్స్ కి వాళ్ళకి వీళ్ళకి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి అది ఇరుకైపోయింది, అది సరిపోవట్లని చెప్పి దాన్ని మూసేసి దాదాపు ఎక్కడో ఊరి చివర ఇంకో కొత్త ఎయిర్పోర్ట్ ప్రైవేట్ వాళ్ళతో కట్టించారు. కనీసం ఇక్కడ విమానాలు కూడా రాకుండా నిబంధనలు పెట్టారు. కాబట్టి ఇదే ఈ విధంగా ప్రభుత్వం అది ఎవరి కోసం, ఎవరి ప్రయోజనాల కోసం ఎలాంటివి చేశారు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఆ విధంగా ఇది ఒక అటువంటి వెస్టెడ్ ఇంట్రెస్ట్ తో కాకుండా విశాలమైనటువంటి ఒక ఓపెన్ గా పారదర్శకంగా ప్రభుత్వం వ్యవహరించాల్సి ఉంటుంది. లేకపోతే ఇవాళ దేశంలో అనేక చోట్ల చూస్తున్నాం ఇటువంటి ప్రజల నుంచి తీవ్రమైన ప్రతిఘటనలు ఎదురవుతున్నాయి. అది ఇక్కడ కూడా ఎదురయ్యేటువంటి ప్రమాదం ఉంది. థ్యాంక్ యూ నరేంద్ర గారు, థ్యాంక్ యూ సుబ్బారావు గారు. ఓవరాల్ గా చెప్పాలంటే హిల్ట్ పాలసీ ఏదైతే ఉందో అది ప్రభుత్వం తీసుకురావడం వల్ల జనాలకు నిజంగా జరిగేటువంటి లాభం కానీ, అలాగే నగరం వీళ్ళు అన్నటువంటి ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీగా మారేటువంటి అవకాశాలు కానీ తక్కువ. పైపెచ్చు ఇవి ఎక్కడికైతే వీళ్ళు బయటకు తరలిస్తున్నారో అక్కడ కూడా మళ్ళీ ఇదే సమస్య పునరావృతమై ఇది ఒక సైకిల్ లాగా ఫామ్ అయ్యేటువంటి ప్రమాదం ఉందని అయితే సుబ్బారావు గారు స్పష్టం చేశారు. ఇంకొక వైపు నరేంద్ర గారు కూడా ఇది కేవలం ప్రభుత్వం ఆదాయ లెక్కలు, అంటే ప్రభుత్వ ఖజానాలో నిధులు పెంచుకోవడానికి మాత్రమే చెప్తుంది. ఏ పాలసీ తీసుకొచ్చినా నెంబర్స్ తప్ప ప్రజలకి ఎటువంటి లాభం కలిగిస్తుంది అనే విషయంలో స్పష్టమైనటువంటి ఎటువంటి విషయాలు కూడా బహిర్గతం చేయలేదని నరేంద్ర గారు పీపుల్ యాంగిల్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఓవరాల్ గా దీని మీదకి వచ్చిన రెస్పాన్స్ కూడా తక్కువే. మీరు అన్నట్టు ఎవరైతే మూతపడిపోతే ఆ పరిశ్రమలకు ఉపయోగం ఉండొచ్చు కాక, బట్ ఇది లాంగ్ టర్మ్ లో ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అంటే వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్ సుబ్బారావు గారు, నరేంద్ర గారు. ఇంతటితో చర్చ ముగిద్దాం.